141వ శ్లోకము. చిత్కళా ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. ఈ శ్లోకంలోని మొదటి నామము చిత్కళా. ఇది 728వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిత్కళాయై నమః అని చెప్పాలి. చిత్ అంటే జాగ్రత్త అవస్థకు సంబంధించిన, కళ అంటే అంశము. చిత్ అంటే పరిశుద్ధ జ్ఞానము. నిద్రలో మన స్థితి నల్లబల్ల అంతా సీమ శుద్ధ పొడి అన్నట్లుంటుంది. దాని మధ్య ఒక చుక్క ఘనీభవిస్తే అది మేల్కాంచిన స్థితికి చిహ్నంగా ఉంటుంది. శ్రీ విద్యలో ఈ మేల్కాంచడలు కూడా 3 రకాలుగా 3 బిందువులుగా సూచిస్తారు. వాటిని చిత్ బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువు అంటారు. మెలకువ ప్రారంభాన్ని చిది బిందువు సూచిస్తే, ఆ మెలకువ విస్తృతిని ప్రకాశ బిందువు సూచిస్తే, ఈ రెంటి వల్ల వచ్చే స్ఫురణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది. ఒక విషయం అర్థం కాక పూర్వము, అర్థమైన తర్వాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని, మెలకువ రాకపూర్వము మెలకువ వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు. చిదగ్నికుండ సంభూత అనే 4వ నామ వివరణ, చిచ్చక్తి అన్న 416వ వివరణ కూడా చదువుకోవచ్చు. చిత్ బిందువుకు సంబంధించిన అంశము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఆనందకలిక. ఇది 729వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆనందకలికాయై నమః అని చెప్పాలి. ఆనంద అంటే ఆనందం యొక్క, కలిక అంటే మొగ్గ. మనం చేసే ఏ పనికైనా ఆనందమే లక్ష్యము. ఈ ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది. మానుషానందము నుండి బ్రహ్మానందం దాకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. ఈ స్థాయిల గురించి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అన్న 365వ నామ వివరణలో తెలుపబడింది. బ్రహ్మానంద అన్న 676వ నామ వివరణలో బ్రహ్మానందం గురించి మరికొంత తెలుపబడింది. ఈ బ్రహ్మానందము పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే, ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గలా. అంటే ఈ మొగ్గ అయిన అమ్మవారే తర్వాత విచ్చుకోగా రూపొందే బ్రహ్మానంద పుష్పముగా అర్థం చేసుకోవాలి. ఆనందం యొక్క మొగ్గ అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రేమ రూప. ఇది 730వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రేమ రూపాయై నమః అని చెప్పాలి. ప్రేమ అంటే ప్రేమ, రూప అంటే రూపముగా నున్నది. పైన తెలిపిన బ్రహ్మానంద స్థితిని సాధించిన వారిలో మహాప్రేమ ప్రవహిస్తున్నది. అటువంటి వారు నవ్వినా, పలకరించినా, ఏది చేసినా అందరూ ఆకర్షితులవుతారు. అతని ద్వారా అమ్మవారి ప్రేమ అందరి మీద ప్రసరిస్తుంది. అదే మర్యాద కోసము మాట్లాడుతుంటే ఇద్దరి మధ్య వీడెప్పుడు వెళ్తాడా అని ఇద్దరికీ ఉంటుంది. ఆప్యాయతకు, ఆకర్షణకు, ప్రేమకు చోటు ఉండదు. అయస్కాంతంలో అయస్కాంతేతర పదార్థాలు ఉంటే ఎలా అయితే అది పరిపూర్ణ అయస్కాంతం లాగా పనిచేయదో, అలాగే ఒక విద్యుద్వాహికలో అవిద్యుద్వాహక పదార్థాలు ఉంటే అది ఎలా పరిపూర్ణ విద్యుద్వాహకంగా పనిచేయదో, అలాగే మనలో కూడా దుస్సంకల్పాలు, ప్రతిఫలాపేక్షలు, స్వార్థపూరిత ఉద్దేశ్యాలు ఉంటే మహాప్రేమ వర్తించదు. తత్ఫలితంగా మనలో ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది, ప్రసార శక్తి తగ్గిపోతుంది. తల్లికి తన పిల్లల మీద ఎంతటి ప్రేమానురాగాలు ఉంటాయో, అలాగే జగన్మాత అయిన అమ్మవారికి తన సృష్టి మీద అంతటి ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమకు హద్దులు, నియమాలు, నిబంధనలు ఉండవు. ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ. అమ్మవారు ఆనంద ఘనరూపము చెందిన మూర్తి. అమ్మవారిది ఆనంద పారవశ్యంతో నిండిన ప్రేమ. ప్రేమయే రూపం దాల్చిన మూర్తి అమ్మవారు. ప్రేమ రూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రియంకరీ. ఇది 731వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రియంకర్యై నమః అని చెప్పాలి. ప్రియ అంటే ప్రియమును, కరి అంటే చేకూర్చున్నది, అంటే చేయించినది. అందరి ఎడల ప్రేమ ఉండటము, అందరికీ మంచి పనులు చేసి పెట్టడము, అందరికీ సహకరించడము, ఇవి మాత్రమే ఉంటే అలాంటి వారు పరిపూర్ణ శిక్షకులు అవుతారు. డబ్బులు ఇచ్చి ఆదుకోవడం కంటే డబ్బులు సంపాదించే శిక్షణ ఇవ్వాలి. అన్నం పెట్టి ఆదుకోవడం కంటే ఎవరి అన్నం వారు ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వాలి. మన భుజాల మీద ఎక్కించుకోవడం కాకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే
వ్యక్తి సాధన కానీ, సంస్థ నిర్వహణ కానీ, వ్యవస్థ నిర్వహణ కానీ తిన్నగా ఉంటుంది. చిన్న పన్నాలో నడిచే వ్యక్తి సంస్థ వ్యవస్థల విషయంలోనే ఇలా ఉండాలన్నప్పుడు సమస్త జగత్తును పరిపాలించే అమ్మవారు ఇంకెంత జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకని ఈ ప్రియంకరి నామానికి ప్రియమైన పనులు చేసేది అని మాత్రమే కాకుండా ప్రియమైన పనులు మన చేత చేయించేది అని కూడా అర్థం చెప్పుకోవడం సముచితం. ఆ చేయించడంలో మనకి అవతల వాళ్ళకి కూడా హైరాణ, ఒత్తిడి, బిగువు లేకుండా ఒక విధమైన హాయి అనుభవించే విధంగానే చేయిస్తుంది అని నామం సూచిస్తుంది. నిజమైన భక్తులకు అన్నిటికన్నా ప్రియమైనది మోక్షం కాబట్టి వారికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అని ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. ప్రియమైన అభీష్టములు చేకూర్చున్నది, ప్రియమైన పనులను చేయించున్నది, భక్తులకు మోక్షమును ప్రసాదించున్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నామపారాయణ ప్రీత. ఇది 732వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నామపారాయణ ప్రీతాయే నమః అని చెప్పాలి. నామ అంటే నామములను, పారాయణ అంటే పారాయణ చేయుట చేత, ప్రీత అంటే ప్రీతి చెందినది. ఈ నామాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ నామంలో చాలా సూక్ష్మ విషయాలు ఉన్నాయి. ఇంతవరకు వచ్చిన ఇతర వ్యాఖ్యానాల్లోని విషయాలు మనుష్యుల్లో రావాల్సిన మార్పులు రావడానికి ఎక్కువగా దోహదపడే విధంగా లేవు. ఇటువంటి చోట్ల తప్పనిసరిగా అటువంటి మార్పులు వచ్చే విధంగా వివరణ చెప్పితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వివరణ పద్ధతి వీలైనంత వరకు ప్రత్యేకించి సాధనా మార్గంలో ఉండేవారికి ఉపయోగపడే విధంగానే ఇంతకు పూర్వం నామాల వివరణలో వ్రాయడం జరిగింది. ప్రస్తుత నామ వివరణ నుండి ముందు కూడా అదే విధంగా వ్రాయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఈ నామానికి స్తోత్రంలో చెప్పిన అమ్మవారి నామాలను పారాయణ చేస్తే అమ్మవారు బాగా ప్రీతి చెందుతుంది. దాంతో మనకు కావలసినవి చేకూరుస్తుంది అని అర్థం చేసుకోవాలి. అన్ని స్తోత్రాలలోనూ ఫలశ్రుతిగా ఇదే విధంగా ఈ స్తోత్రం చదివినా, విన్నా, వినిపించినా పఠేత్ శ్రేణియాదపి ఎన్నో లాభాలు, ఉపయోగాలు చేకూరుతాయి అని తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. అసలు నామపారాయణ ప్రీత నామంలో పారాయణ అంటే ఏమిటో చెప్పకుండా మిగతావి ఎన్ని కుప్పలు తెప్పలు చెప్పినా ఔచిత్యం దెబ్బతింటుంది. పారం అంటే అవతలి బిడ్డ, అవతలి ఒడ్డు అని అర్థము. అయనము అంటే దానిని చేరు, మార్గము అని అర్థము. అసలు ఈ 2 అర్థాలను బట్టి పారాయణము అంటే అవతలి ఒడ్డుకు చేరు మార్గము అని అర్థం వస్తుంది. అవతలి ఒడ్డు అంటే ఏమిటి? మన నిత్య జీవన యోగ సాధనలో చేరవలసిన లక్ష్యము లేదా ధ్యేయమే అవతలి ఒడ్డు. దీన్ని మోక్షమని చెప్పుకుంటే బాగుంటుందని అనుకునే వాళ్ళు మోక్షమని చెప్పుకోవచ్చు. అయితే అవతలి ఒడ్డు దూరమా అంటే దూరము ఏమీ కాదు. మన చుట్టూ తయారు చేసుకున్నది ఎంతో అవరోధంగా ఉంటే అంత దూరంలో ఈ అవతలి ఒడ్డు ఉంటుంది. కొందరికి వారి చుట్టూ అవరోధాలుగా ఉండేవి ఏమీ లేవనుకోండి, అలాంటి వాళ్ళు ఆ ఒడ్డు వద్దనే ఉంటారు. అంటే అవతలి ఒడ్డు సూచించే మోక్ష స్థితిలోనే ఉన్నారు. మోక్ష విద్యను నియమ నిబంధనలతో బిగిస్తే అది బంధమే. ఈ సృష్టిలో తాను క్రీడగా ఆడుకుతూ ఇంకొకరితో కూడా ఆడుకోగలడమే మోక్షము. వాక్యంలోని పదాలకు ఒకదానికి సంబంధం ఎలా ఉంటుందో అలాగే జగత్తులో మనుషులందరూ ఉంటారని తెలిస్తే ఆ స్థితి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే మోక్షము. భగవంతుడు ఉచ్చరించిన ఒక మహాకావ్యం ఈ సృష్టి. అయితే ఆ వాక్యంలోని అక్షరాలు, పదాలే మనము, మన కుటుంబాలను. సృష్టికి, మోక్షానికి ఈ విధమైన ఉపమానాలు చెప్పుకున్నప్పుడు నామపారాయణ ప్రీత అన్న ప్రస్తుత నామానికి ఈ క్రింది విధంగా అర్థం చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తున్నా, మాట్లాడుతున్నా ఆ పేర్లన్నీ అమ్మవారివే అనుకొని వారి వారి రూపాల్లో అమ్మవారే వ్యక్తమవుతూ మన ఎదురుగా తారసిల్లుతోందని, ఆవిడ యొక్క ఆ వివిధ రూపాలతోనే మన జన్మకాలం అంతా మాట్లాడుతున్నామని అనుకునే విధంగా మన ప్రవర్తన ఉంటే అమ్మవారు ప్రీతి చెందుతుంది అని ఈ నామాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ విధమైన మన ప్రవర్తనను చూసి అవతలి ఒడ్డు సూచించడమే మోక్షాన్ని అమ్మవారు మనకు దగ్గరకు చేయడంలో సంతోషిస్తుంది. నామపారాయణ ప్రీతి చెందునది అని ఈ నామానికి అర్థము. ఎవరి నామములు ఉచ్చరించినను అవి అన్నీ అమ్మవారి నామములే గాని ఎంచి పరాయణము చేయి వారి ఎడ ప్రీతి చెందినది అని ఈ నామానికి అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నంది విద్య. ఇది 4 అక్షరాల నామము. ఇది 733వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నంది విద్యాయై నమః అని చెప్పాలి. నంది అంటే నందీశ్వరునిచే ఉద్ధరింపబడిన, విద్య అంటే విద్యారూపిణి. ఆనందాన్ని పొందించే వాటిలో నంది విద్య ఒకటి. శ్రీ విద్యకు సంబంధించిన భాను విద్య, చంద్ర విద్య లాంటిది ఇది కూడా. ఆనందాన్ని కలగజేసేది కాబట్టి దీన్ని ఆనంద విద్య అని కూడా అంటారు.
తాళము లయ ఛందస్సు స్వరము శృతి రంగ ప్రసాదనము తెర ఎత్తంగానే రంగస్థలమని గుర్తుకు రాకుండా ఉండేందుకు చేసే మార్పులు కూర్పులు ఏర్పాటు స్టేజ్ అరేంజ్మెంట్ ఆహార్యము అంగికము వాచికము సాత్వికము మొదలైనవన్నిటితో పాటు పాత్రలు చెప్పవలసిన సంభాషణాదులు సంపాదకత్వము దర్శకత్వము మొదలైనవన్నీ కలిసి ఉండేదాన్ని నంది విద్య అంటారు. నటరాజ్ చేత నందీశ్వరాదులకు నర్తవాసనా కాలంలో ఈ నందిని విద్యోపేక్షబడింది. నందీశ్వరునిచే ఉద్దేశింపబడిన విద్యా స్వరూపమని నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము నటేశ్వరి, ఇది 734వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నటేశ్వర్యై నమః అని చెప్పాలి. నటి అంటే నటించుటకు ఈశ్వరి, ప్రపంచాధినాథురాలు, కర్తవ్యం నిర్వహించుట అన్న దానికి అర్థమేమిటో నటము అన్న పదానికి అదే అర్థము. అయితే ఇది నటన కాదు, నటనకి తేడా ఉంది. ధర్మోత్తర జీవితంలో నడిచేవాడు చేసే పనులు నటన క్రిందికి వస్తాయి. కేవలం స్వార్థ పరత్వంతో జీవితంలో చేసే పనులు వేషాలు నటన క్రిందికి వస్తాయి. అందరి వ్యక్తుల ద్వారా అమ్మవారు ఈ జగన్నాటకంలో నటిస్తూ ఉంటుంది. నాటకాల్లో కోపము అభినయించుట, బాధను అభినయించుట, ఆనందం అభినయించుట ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆ పాత్రధారి నిర్వహించిన కర్తవ్యములే. ఆ విధంగా అభినయించే వాణ్ణి నటేశ్వరుడు అంటారు. ఈ అభినయము మళ్ళీ 2 రకాలు. ఒకటి తాండవము, ఇది అయ్యవారు చేసేది. 2 లాస్యము, ఇది అమ్మవారు చేసేది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చు. ఒకటి నట ప్రక్రియకు ఈశ్వరి, 2 వ్యక్తులందరి ద్వారా జగన్నాటకంలో నటించు ప్రధాన సూత్రధారి అని